హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సండే మినీ లాగ్. షాపింగ్కి వెళ్ళాం పిల్లలతో షాపింగ్ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా. మనం వెళ్ళిన పని తప్ప మిగతా అన్ని పనులు అవుతాయి. వాళ్ళు వెనక్కి తిరిగితేనే సరిపోతుంది. అందుకే ఇంకా నేను మా హస్బెండ్కి చెప్పాను, నేను పిల్లలు చూసుకుంటాను, మీరు షాపింగ్ చేయండి అని. 5% కూడా షాపింగ్ అవ్వలేదు, అప్పుడే లంచ్ టైం అయిపోయింది. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా పిల్లలకైతే ఇంట్లోనే ఫుడ్ తీసుకొని వెళ్తాను, బయట ఏమీ ఫుడ్ పెట్టను. మేము రెస్టారెంట్కి వెళ్ళాం, బిర్యానీ తీసుకున్నాం, పిల్లలకి మాత్రం ఇంటి దగ్గర తెచ్చిన ఫుడ్డే పెట్టాను. మా వాడు తింటాడేమో అనేసి ఎంత పెట్టినా సరే వాడు తినడంట, అస్సలు తినడం లేదు. వాళ్ళ డాడీకి తినిపిస్తున్నాడు. ఫస్ట్‌లో ఒక్క ముద్ద తిన్నాడు, కొంచెం స్పైసీగా ఉంది. ఇంకా అందుకే ఎంత పెట్టినా తినడం లేదు, నో నో అంటున్నాడు. వాడి కోసం మన ఇంటి దగ్గర నుంచి నేను మిల్క్ తీసుకొచ్చాను. ఆ మిల్క్ బిర్యానీలో వేసి వాళ్ళ డాడీకి తినమని చెప్తున్నాడు. వాడింకా మిల్క్ తాగేసి ఇంకా అలా వాళ్ళ డాడీని తిననివ్వలేదు, అలా మిల్క్ వేసి తినమనే చెప్తున్నాడు. మా పాప కూడా కొంచెం టేస్ట్ చేసి స్పైసీగా ఉందని ఇంకా తినలేదు. ఇంటి దగ్గర నుంచి ఫ్రూట్స్ తీసుకొని వెళ్ళాను కదా, ఫ్రూట్స్ అవి తిన్నారు. మ్యాక్సిమం బయటకు వెళ్తే నేను బయట ఫుడ్ పిల్లలకి ప్రిఫర్ చేయను. లేస్ కానీ డ్రింక్స్ కానీ అలాంటివి అస్సలు పెట్టను. ఇంటి దగ్గరే స్నాక్స్ తీసుకొని వెళ్ళి అవే తింటారు. మ్యాక్సిమం వాటర్ కూడా బయట కొనం, పిల్లలకి ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్తాం. మా వాడు చూడండి టిష్యూతో ఎంత క్యూట్గా మూతి తుడుచుకుంటున్నాడు. తిన్నది ఏం లేదు కానీ వాడు చేసిన షో ఆఫ్ ఎక్కువ. ఇంకా అలా షాపింగ్ అయ్యేసరికి ఈవినింగ్ అయిపోయింది. డైరెక్ట్‌గా బీచ్‌కి వెళ్ళిపోయాం. కాసేపు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు మా పిల్లలు, బాగా ఆడుకున్నారు. బీచ్‌లో ఆ రోజు ఏదో కల్చరల్ ప్రోగ్రామ్ పెట్టారు, క్లాసికల్ డాన్స్‌కి సంబంధించింది. చాలా బాగుంది. చాలా స్టేట్స్ నుంచి కాంపిటీషన్‌కి వచ్చారు. చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది ఈవినింగ్ టైం. నాకైతే క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. మా పాపకి నేర్పించాలనుకుంటున్నాను, చూడాలి, జాయిన్ చేయాలి. ఇంకా కాసేపు అలా బీచ్‌లో ఆడేసి ఎంజాయ్ చేశారు ఫుల్‌గా పిల్లలిద్దరు. అయితే మాత్రం ఇంటికి వెళ్ళిపోదాం, టైం అయిపోయిందన్నా ఇంకా రావట్లేదు. ఇక్కడ చూడండి చిన్నపిల్లలు ఎంత క్యూట్‌గా ఉన్నారు కదా. చాలా అంటే చాలా మంది వచ్చారు, చాలా పెద్ద ప్రోగ్రామే అరేంజ్ చేశారు. ఇంకా కాసేపు అలా 7:30 వరకు అలానే ఉన్నాం అక్కడ. 7:30 అయ్యేసరికి ఇంకా లెఫ్ట్ అయిపోయాం. అలా బీచ్ రోడ్లో ఇంటికి వెళ్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది.